నర్సాపూర్ అనే గ్రామంలో ఒక టన్నెల్ ఉండేది. ఆ టన్నెల్‌ని గత 2 ఇయర్స్‌గా ఎవరు వాడట్లేదు. ఎందుకంటే ఆ టన్నెల్ లోపల ఎవరెళ్ళినా కానీ నెక్స్ట్ 2 డేస్ కల్లా వాళ్ళ శవాలే బయట దొరుకుతున్నాయి. ఈ టన్నెల్‌లో నుంచి వెళ్ళి ముగ్గురు చనిపోయారు. ఇలా ఉండగా కవిత ఇంకా ప్రణవ్ ఆ ఊరికి కొత్తగా వచ్చారు. వాళ్ళకి ఈ విషయాల గురించి ఏం తెలీదు. ఎప్పటిలాగే ప్రణవ్ పొద్దునే ఆఫీస్‌కెళ్ళిపోయారు. ఆ రోజు ఆఫీస్‌లో వర్క్ ఉండడం వల్ల బాగా లేట్ అయిపోయింది. అందుకే ఇంటికి చాలా హడావిడిగా బయలుదేరాడు. ఇతనికి ఈ టన్నెల్ గురించి ఏం తెలీదు. కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళడానికి ఈ టన్నెల్‌ని ఎంచుకున్నాడు. ఈ టన్నెల్ నుంచి వెళ్తున్నప్పుడు అతన్ని ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. ఈ టన్నెల్ నుంచి బయటికి రాగానే అతని బండి మీద ఎవరో కూర్చున్నట్టు వెయిట్ పెరిగింది. ఇదంతా ప్రణవ్ ఏం పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత అతను ఇంటికొచ్చేశాడు. ఇంటికెళ్ళాక ప్రణవ్ వాళ్ళ వైఫ్‌తో డిన్నర్ చేసి కాసేపు టీవీ చూసి నిద్రపోయారు. అర్ధరాత్రి ప్రణవ్‌కి ఎందుకో అతన్ని ఎవరో గమనిస్తున్నట్టు అనిపించింది. ఈ ఫీలింగ్ వల్ల అతను రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రణవ్ ఎప్పటిలాగే ఆఫీస్‌కి బయలుదేరాడు. ఆ రోజు నైట్ ప్రణవ్ ఆఫీస్‌లో వర్క్ ఫాస్ట్‌గా ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు. ఎందుకంటే ముందు నైటే వాళ్ళ వైఫ్‌తో కలిసి సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఈరోజు కూడా తొందరగా ఇంటికి వెళ్దామని టన్నెలే యూజ్ చేశాడు. అతను టన్నెల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ అదే ఫీలింగ్ వచ్చింది. ఎవరో బైక్ మీద కూర్చున్నట్టు, తనని ఫాలో చేస్తున్నట్టు ఫీలింగ్ కలిగింది. అందుకే ప్రణవ్ బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవరూ లేరు. ఇంటికెళ్ళి డిన్నర్ చేశాక మూవీకి స్టార్ట్ అయ్యారు. ఇద్దరు థియేటర్ దగ్గర టికెట్ కౌంటర్కి వెళ్ళారు. టికెట్ కౌంటర్లో టికెట్ ఇచ్చే అబ్బాయి 3 టికెట్స్ ఇచ్చాడు. ప్రణవ్కి ఏం అర్థం కాలేదు. మాకు 2 చాలు, 3 ఎందుకు ఇస్తున్నారని అడిగాడు. టికెట్ కౌంటర్ అతను మరి మీ వెనకాల ఉన్న అమ్మాయికి వద్దా అని అడిగాడు. ప్రణవ్కి కవితకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు చుట్టూ చూసుకున్నారు. అక్కడ ఎవరూ లేరు. కవిత పక్కన సీట్ ఖాళీగా ఉన్నా అక్కడ ఎవరు కూర్చోవట్లేదు. మరొక సీట్లో కూర్చుంటున్నారు. ఇదంతా అర్థం కాని కవిత ఒక అమ్మాయిని పిలిచి అడిగింది, ఎందుకు ఆ సీట్లో ఎవరు కూర్చోవట్లేదు అని. అమ్మాయి కవితని ఏదోలాగా చూసి వెటకారంగా అమ్మాయి ఒళ్ళో కూర్చోవాలా ఏంటి అనింది. ఆ అమ్మాయి అన్న మాటలకి కవిత చాలా ఫీల్ అయింది. ఎవరూ లేరు కదా, ఎందుకు ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకుంది. కాసేపటి తర్వాత మూవీ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో ట్రాఫిక్ పోలీసెస్ ఇద్దరిని ఆపారు. బండి మీద ట్రిపుల్స్ ఎక్కించుకొని డ్రైవ్ చేయకూడదని తెలీదా అని పోలీస్ ఆఫీసర్ అన్నారు. చేసేదేం లేక ప్రణవ్ ఫైన్ కట్టి బయలుదేరాడు. వెళ్లే దారిలో ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కనపడడం వల్ల ఒకసారి పలకరిద్దామని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళి మాటల్లో జరిగిందంతా చెప్పారు. ఇదంతా విన్న వాళ్ళ ఫ్రెండ్ ఒకే ప్రశ్న అడిగాడు, మీరు టన్నెల్లో నుంచి వచ్చారా? ప్రణవ్ అవును అన్నాడు. దానికి వాళ్ళ ఫ్రెండ్ మాటలు విన్న ఇద్దరికి పెద్ద షాక్. వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఒకరోజు కీర్తి అనే అమ్మాయి టన్నెల్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక కార్ స్పీడ్గా వచ్చి కీర్తిని గుద్దేసింది. కార్ డ్రైవర్కి తెలిసినా కూడా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న కీర్తి హెల్ప్ హెల్ప్ అని అడిగినా ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆమె కొంతసేపటికి కొన ఊపిరితో ప్రాణాలు వదిలేసింది. అప్పటినుంచి కీర్తి ఒక భూతంగా మారి అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇదంతా విన్న ప్రణవ్కి వాళ్ళే నెక్స్ట్ టార్గెట్ అని అర్థమైపోయింది. టెన్షన్లో ఉన్న ప్రణవ్ ఇంటికి చాలా స్పీడ్గా బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ అయి ఉంది. ప్రణవ్ మరియు కవిత దొంగలు పడ్డారని కంగారుగా లోపలికి వెళ్ళారు. లోపల ఇల్లంతా చిందరవందరగా ఉంది. ప్రణవ్ మరియు కవిత దొంగలు పడ్డారని భావించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరారు. హఠాత్తుగా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. లోపల కీర్తి ఆత్మ ప్రత్యక్షమైంది. కీర్తి ఆత్మ ఇద్దరిని అక్కడికక్కడే చంపేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళిద్దరి శవాలు టన్నెల్ లోపల దొరికాయి. ఇదంతా చూసిన గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఒక రూల్ పాస్ చేసింది, షుడ్ నాట్ ఎంటర్ దిస్ టన్నెల్. విజయ్ అనే అబ్బాయి తన పేరెంట్స్ని కలవడానికి నర్సాపూర్కి వచ్చాడు. రాత్రిపూట కావడం చేత
టనల్ బయట పెట్టిన బోర్డు కనపడలేదు. షార్ట్కట్ యూజ్ చేద్దామని టనల్లోకి ప్రవేశించాడు. కీర్తి ఆత్మకి ఇంకొకరు దొరికారు.